కళ్ళని చూస్తే కైపులాగా ఎగిరెను మనసే. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. కస్తదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండ్ అప్ కామెడీ షో పటాస్ డబుల్ ధమాకా. yes మరి ఆ ముగ్గురు జోడీస్ వచ్చే ముందు లెట్స్ స్టార్ట్ పంచ్ పటా. లోపల నుంచి టఫ్ క్వశ్చన్ తీస్తా. వాళ్ళ సబ్జెక్ట్ లో క్వశ్చన్స్ కష్టంగానే, ఇలాంటివి చాలా ఈజీ యు నో. అవునా? యా. నాది చలికాలం, నీది చలికాలం ఏంట్రా? నీ ఫేవరెట్ సీజన్ ఏంటి అంటే? నాకు వర్షాకాలం. నీకు వర్షాకాలం? yes. నాటి. మీకు ఫేవరెట్ కాలం ఏంటి? నాకు చలికాలం అంటే ఇష్టం, ఎందుకంటే ఎక్కువ సార్లు దమ్ము కొట్టొచ్చు. నా పేరు ఇమ్రాన్, నేను మల్లారెడ్డిలో ఇంజనీరింగ్ చదివేవాడిని. నాకు దమ్మ అలవాటు అయింది అని అప్పుడు గ్రాఫిక్స్ లో లోపల ఇమ్రాన్ లోపలికి వెళ్ళి ఆ తిత్తులు బయటకు పడతాయి. వాడు సిగరెట్లు ఎందుకు కలుస్తాడంటే వాడికి అది హేట్ అన్నమాట. సో ఈ బర్న్స్ ఆల్ ఆఫ్ దెమ్. చీకు చింతలన్నీ తీరిపోయినట్టే, చీకటన్నమాట పారిపోయినట్టు. నెక్స్ట్. నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే అబ్బాయిలు షార్ట్లు వేసుకొని షర్ట్స్ లేకుండా తిరుగుతారు కదా, బాడీ చూసి సెలెక్ట్ చేసుకుందామని బాయ్ ఫ్రెండ్. సూపర్ అమ్మా, నువ్వు సూపర్. సమ్మర్ వస్తే మగాళ్ళు బట్టలు ఇప్పేసి అబ్బా అబ్బా. నెక్స్ట్. వర్షాకాలం అంటే ఇష్టం. ఎందుకు సార్? ఎందుకంటే అప్పుడు అమ్మాయిలు గొడుగుతో బయటకు వస్తారు కదా, అప్పుడు ఏమైంది వేళ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ. నెక్స్ట్. నాకు వర్షాకాలం అంటే చాలా ఇష్టం. ఎందుకు? స్నానం చేసుకునే అవసరం లేదు, బయటికి వెళ్ళిపోతే స్నానం చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్టలు ఉతుక్కోవాల్సిన అవసరం లేదు, అన్ని బయట ఇట్లా నిల్చుంటాడు. నెక్స్ట్. నాకు రైనీ సీజన్ అంటే ఇష్టం, ఎందుకంటే డ్రైనేజ్ బాగుంటుంది. బికాస్ బయట వర్షం పడుతుందని చెప్పి ఇంట్లో కాలేజ్ బంగొట్టి ఇంట్లో పండుకోవచ్చు, లేదంటే కాలేజ్ అని చెప్పేసి బయటకు వెళ్ళిపోవచ్చు. పెళ్ళైంది, కాలేజ్ లేదు, అప్పుడే కాలం ఇష్టం. కాలేజ్ లేదు, అప్పుడు హస్బెండ్ కి జాబ్ ఎందుకంటే బయట వర్షం పడుతుంది కానీ అతను కూడా ఇంట్లో ఉంచేయచ్చు. నువ్వు మీ హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు, బయట వాన పడుతుంది, అప్పుడు ఏమడుతుంది, క్లైమేట్ ఎంజాయ్ చేస్తాం అంతే. డిక్కడిక్కడ నుండు అంటే ఏంటి? వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ రూమ్, బయట వాన పుట్టింగ్ డోర్స్. దిక్కడిక్కడ ఉండం అంటే బీప్. డిక్కడిక్కడ ఉండు అంటే ఇంట్లో బజ్జీలు వేసుకోవడం రా, అవులే. నెక్స్ట్. నాకు సమ్మర్ అంటే ఇష్టం భయ్యా. గోక్కొచ్చనా? చల్లని జ్యూస్ లో మంచి బంగినపల్లి రసాలు దొరుకుతాయి కాబట్టి. మీరు సిగ్గుపడి కూడా చెప్తలేదురా? ముందు శ్రీమికి ఉంటే సిగ్గుపడకపోతే ఇంకేం ఇస్తాం భయ్యా. వాళ్ళు రేపు మగాడిని చూసి కూడా సిగ్గుపడుతుండు. థ్యాంక్ యూ. నెక్స్ట్. నాకు సమ్మర్ సీజన్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మగాళ్ళు బతుకు మొత్తం అనుభవించు రాజా తాగుతూనే ఉంటారు పగలు రాత్రి తేడా లేకుండా. అవునా రవి? చల్లటి చిల్డ్ బీర్ కాదు, మ్యాంగో జ్యూస్. నాకు వర్షాకాలం అంటే ఇష్టం. వై? ఇంటికి లేట్కి వెళ్ళొచ్చు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు. ఎందుకు? వర్షం అనేది ఒక రీజన్ చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు కారు ఉంటది, ఇప్పుడు గొడుగు ఉంటది, ఇప్పుడు ఆటోలు ఎక్కినామంటే వాన పడదు, బస్సులు ఎక్కితే వాన పడదు. వర్షం రోడ్ మీద నీళ్లున్నాయి, స్విమ్మింగ్ చేయమన్నాడు అందులో. కార్ తో రావట్లేదు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందని. ట్రాఫిక్ జామ్ అయిందని రీజన్ చెప్తావా? ఎనీబడి ఎల్స్? నాకు సమ్మర్ అంటే ఇష్టం, ఎందుకంటే హాలిడేస్ లో మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. మీరు స్కూల్ నుంచి బయటికి రారా ఇంకా?
మామయ్య వారి ఇంటికి వెళ్తే బాగుంటాడు కదా. ఎస్ నెక్స్ట్ ఎనీబడి ఎల్స్? నాకు రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందరు బయట తిరగరు కదా, అప్పుడు మన బాయ్ ఫ్రెండ్స్ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొచ్చు. నీకే కాలం ఇష్టం రా? చెప్పాగా చలికాలం. ఎందుకు? మంచి ఒక గర్ల్ ఫ్రెండ్ వెతుక్కొని చలికాలంలో నన్ను వస్తావు పిలిస్తే? రాను. చలికాలంలో అలా గర్ల్ ఫ్రెండ్ తో అలా బయటికి వెళ్ళి మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా. అదేనా? యోగా ఆసనాలు వేసి కొంచెం చలికాలంలో యోగా చేస్తే బాడీ ఫిట్ గా ఉంటదని మా శాస్త్రి గారు చెప్పారు. నువ్వు ఒక్కడే చేయి, ఇంకో అమ్మాయితో ఎందుకు చేయడం? జోడిగా చేస్తేనే బాగుంటది, డబుల్ ధమాకా కదా. టీ అమ్ముకునే వాడు లైవ్ షోస్ లో యాంకరింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ బాస్కెట్ అలాంగ్ విత్ గాలిపటాల సుధాకర్. సార్ ఇంకా లైవ్ స్టార్ట్ అవడానికి 2 minutes ఉంది సార్. శ్రీముఖియా సార్? ఇప్పుడు కాల్ సార్, ఆ అమ్మాయి కాల్ చేస్తుంది. అమ్మా ఎక్కడ ఉన్నావు? నేను పంజగుట్ట. నువ్వు పంజాగుట్ట? నువ్వు వచ్చేసరికి షో కాదు, డే మొత్తం అయిపోతుంది పంజాగుట్ట రావాలి. భాస్కర్ ఈ రోజు రాలేను నేను, కొంచెం మేనేజ్ చేయవా ప్లీజ్? ఏ రోజు వచ్చామ్మా నువ్వు టైంకి? సరే నేను చూసుకుంటా, అలా పెట్టే. ఓకే సార్, శ్రీముఖి వాళ్ళ అమ్మగారికి బాగాలేదండి సార్. ఆ అమ్మాయి ఎంతో ఎమర్జెన్సీ కండిషన్ అయితే కానీ ఇలాంటి లీవ్ తీసుకోవచ్చు సార్. షీఈ్ వెరీ క్యూట్ గర్ల్ సార్. అబ్బా సో ఓకే స్వీట్. సార్, టాప్ #1 షో అని తెలుసు సార్, నేను మేనేజ్ చేస్తాను సార్. ఓకే సార్. సార్ మసాలా టీ సార్, మసాలా టీ లెమన్ టీ. అది కాదురా, ఇంత పెద్ద మ్యూజిక్ ఛానల్ డైరెక్ట్ కొట్టు. అరే సారీ సార్, లైవ్ రా, టెన్షన్ లో ఉన్న యాంకర్ రాలేదు అంటే ఇప్పుడు నన్ను ఏమంటారు సార్? మీరు టీ తాగండి సార్, పోతే దిగొద్దు పోరా, యాంకర్ రాక నేను ఫీల్ అవుతుంటే. సార్ ఒక పని చేద్దాం సార్. ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి యాంకరింగ్ చేయాలని కోరిక సార్. చదువుకున్నావా? బాగా చదువుకున్నారా? సార్ టీ తాగండి సార్ ముందు. పక్కన టీ పక్కన టైం లేదు, ఫాస్ట్ చేసుకో. సార్, యాంకర్ దొరకలేదని ఫీల్ అవుతున్నారా? BA BEd ఇక్కడ. ఇదేంటంటే మన ఒక లైవ్ షో సార్. ఏది జస్ట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైలా కోసం మీరు కోరిన పాటలు ప్లే చేసే ప్రోగ్రామ్. మరి మీకు కావాల్సిన పాటలు ఏమైనా కావాలంటే వెంటనే కాల్ చేయండి 04022222222. ఓకే సార్. అంతే కదా? ఓకే రెడీయా? రెడీ. స్పెట్స్ లైవ్ పెట్టుకోండి. ఓకే, కెమెరా రోలింగ్, యాక్షన్. వెల్కమ్ టు లైలా ప్రోగ్రామ్. మీరు ఫోన్ కావాలంటే #22222 కాల్ చేసి చాయ్ చెప్తున్నాను సార్. చాయ్ వేడి చాయ్, లెమన్ టీ చాయ్. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను రోలింగ్ అంటే అప్పుడు స్టార్ట్ చేయి. ఓకే, రోలింగ్. మీరు కానీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ కాల్ చేయండి, మా లైలా ప్రోగ్రామ్ కి ఫోన్ చేయండి. ఓకేనా? రెడీ మీకోసం ఈ ప్రోగ్రామ్. ఫోన్ వస్తుంది. ఒక నిమిషం సార్. హలో నాయనా, 3 ఛాయలేమో మన నరసింహమూర్తికి ఇచ్చిన, 4 ఛాయలేమో మన చిన్నకాడికి ఇచ్చిన. ఫోన్ వచ్చింది, లిఫ్ట్ చేయమన్నా. మీరేనా కదా సార్ ఫోన్ లిఫ్ట్ చేయమన్నారా? ఒరే, లిఫ్ట్ చేయడం అంటే నీ సెల్ ఫోన్ కదరా, ఇక్కడ ఉంది కదా ఈ ఫోన్ ఎత్తు. ఈ ఫోన్ ఎత్తాను మళ్ళీ చెప్పాలి సార్, క్లారిటీ ఉండాలి. రెడీ రెడీ. ఎత్తు. ఏం చేస్తున్నారా సార్? మీరే కదా సార్ ఫోన్ ఎత్తమన్నారు. ఫోన్ ఎత్తడం అంటే అది కాదా, ఈ రిసీవర్ ఉంది కదా దీని మీద, ఇది లిఫ్ట్ చేయాలి. సార్ బిఏ బీడ్ సార్, ఇక్కడ ఫోన్ ఎత్తే క్లారిటీ ఉండాలి. రిసీవర్ చెప్పారు మాకు. రెడీ టేక్ రోలింగ్. హలో, మీకు కావాలనుకుంటే లెమన్ టీ కావాలనుకుంటే మంచి లెమన్ లాంటి పాటలు వినొచ్చు. బ్లాక్ టీ కావాలంటే లెమన్ టీ మంచి పాటలు వినొచ్చు. మీకు ఎలాంటి పాటలు కావాలన్నా మా లెమన్ టీతో ముడిపడి ఉంటుంది. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఇలా చూడు, ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు హాయ్ అండి, మీకు పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఇలా మాట్లాడాలి. మంచి ప్రేమగా మాట్లాడాలి. హలో మీకు పెళ్ళి అయిందా? అవ్వలేదా? పిల్లలు ఎంతమంది మరి? ఇది చెప్పించి కొడతావా? బుద్ధి ఉందా నీకు? చెప్పించి కొడతా అంటే నాకు అర్థం కాదు. ఏం చెప్పాను రా సార్? ఆ అమ్మాయి పెళ్ళి అవ్వలేదంటు సార్. పిల్లలు మీరు అడగమని సార్. పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది అడగమని సార్. పెళ్లి కాని వాళ్ళని మనం పిల్లలు ఎంతమంది అడగకూడదు. ఓహో, అలా నాకు తెలియదు సార్.
మీకు పెళ్లి అయిందా, పిల్లలు ఉన్నారు, ఇవేం వద్దు. నీకే పాట కావాలి అంతే. ఓకే రెడీ. హలో సార్, ఏమండి మీకు పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది అడగనండి, నాకు సంబంధం లేదు. నీ మొగుడు ఉన్నాడు కూడా నాకు సంబంధం లేదు. నీకే పాట కావాలి ఆ పాట వేసేడు. ఓకే ఓకేనా? రెడీ కదా? ఓకే. హలో, మీకు ఏ పాట కావాలండి? ఇది ఇరుక్కుపోనా? హలో సార్, ఈ పాటకు రైట్స్ లేవంటండి. రే నీ అబ్బా లేవు, రైట్స్ లేవని చెప్పు. నీ అబ్బా రైట్స్ లేవరా నీకు? నీతో చెప్తుంటే నువ్వు ఆని తడుతుంది. అవునా సార్, ముందు చెప్పాలి సార్, మళ్ళీ పాప మొత్తం వెళ్ళిపోయింది సార్. రైట్స్ లేవని ఆ పాట నీకు చెప్పాను రా. నాకు రైట్స్ లేని సంగతి ఆయనకేం తెలుసు సార్, నాకు అర్థం కాదు కదా. ఏంటి సార్ 20 ఉన్న రేటింగ్ 0 పడిపోయిందా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే సార్, సార్ అది దాన్ని సార్ నేను మళ్ళీ అద్భుతం చేద్దాం, ఫస్ట్ నుంచి చేద్దాం. హలో, వెల్కమ్ టు లైలా ప్రోగ్రామ్. చైర్మన్ ఎండి నేను మాట్లాడతాను. హలో, ఏం కావాలి నీకు? మసాలా టీ ఏమో 10 రూపాయలు, లెమన్ టీ ఏమో 3 రూపాయలు. నువ్వు ఎండి రా, ఎండి రా, నువ్వు ఎండి రా భయ, నువ్వు ఎండి రా. సార్ తీసేసారా? ఎవరిని? నిన్ను. నీ దగ్గర ఒక ఫ్లాస్క్ ఉందో 2 ఫ్లాస్క్? 2 ఉన్నాయండి. పద. మరి మా గాలిపటంలో సుధాకర్ కి బుల్లెట్ భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? మగధీర డైలాగ్ ని ఇంగ్లీష్ లో చెప్పగలరా? శతద్ర వంశం 100 people killing your own hole. You listen, Bhairava. Give me Metrani, give me Rajyam. I will leave you. I will leave you. I already told Maharaja bringing back Maharani. You will kill me. Phara picture. 100 people, you kill me, you kill me. I will send 100 people. You send 1 or 100, send me. Take it. Bhairava, if you see, you will die. Half ra, half. You will half die, na kodaka. కొట్లాట స్టార్ట్ అయింది. 1 1 2 3 50 98 99 100 you. Wow, Bhairava, you are excellent man. Bhairava, hey man, oh man, Bhairava, Bhairava. Sunset is laughing. మళ్ళీ ఇప్పుడు మర్చిపోయినా. They are thinking you were dead, but you win your love. No, you will again. Put up, Bhairava. గొడవల రవి, పట్టా స్టేజ్ మీద గొడవలు జరుగుతున్నాయంట. గొడవలు ఎందుకు జరుగుతున్నాయి అసలు? ఐ డోంట్ నో అండి. లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ రాకింగ్ రాకేష్ అండ్ ముక్కు అవినాష్. కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, కత్తులు బల్యము చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి, పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కినావమ్మో కండిపేట గండి మైసమ్మ, పెద్ద పులి నెక్కినావమ్మో కండిపేట గండి మైసమ్మ. సో ఈ రోజు పడాస్ జోడిలో గొడవలు జరుగుతూ ఉంటాయి బయట. అసలు ఎందుకు జరుగుతాయి, దేనికి సంబంధం లేని చిన్న మ్యాటర్స్ లో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. సో
ఆ గొడవలు ఎలా జరుగుతాయి చిన్న చిన్న విషయాలు కూడా? బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు, బస్సు వెళ్ళిపోయిందండి. కనపడుతుందా నీకు? లేదండి, కనపట్లేదు. అంటే ఇది బయట కదా. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేశారు? లిప్ లాక్ పెట్టాను. చెయ్యి ఇట్లా అన్నారు కదండి. తెలుసు ఎందుకు అడిగా మరి? మీకు మామూలుగా ఉండదు రే. నేను మామూలు కూడా మానేస్తాను, ఎవరికి మామూలు చెప్పలేదు. ఏ ఏరియా రండి ఇది? మాది యూరియా. బిడ్డ లోకల్ ఇక్కడ తెలుసా? చూస్తున్నా. నేను ఏమడిగాను? బస్సు వచ్చిందని అడిగాను రా. ఇదో టైప్ ఆఫ్ మామూలు ఇంకా గొడవలు జరుగుతుంటాయి. ఈ మధ్య పటాస్ షోలో యూట్యూబ్ లో ఎక్కువ మంది చూస్తున్నారు. ఎన్ఆర్ఎస్ గానీ మన తెలుగు వాళ్ళు గానీ కింద కామెంట్లు పెడుతున్నారు. సుధాకర్ డైలాగులు మర్చిపోతున్నారు, అయినా కానీ కామెడీ చేస్తున్నాడు, సూపర్ అదిరిపోయింది. అసలు అల్టిమేట్ గా రవి సూపర్ అని కాదు. శ్రీముఖి ఫ్యాన్స్ అయితే శ్రీముఖి డ్రెస్ వేయడం వల్లే హిట్ అయిపోయింది షో అని. అసలు ఎలా ఉంటది యూట్యూబ్ లో కొట్టుకోవడం. అసలు పటాస్ మొత్తంలో రాకింగ్ రాకేష్ హైలైట్. పటాస్ లో ముక్కు అవినాష్ ఇజ్జా ఎవరికి అసలు దేవుడు. హలో బాబు, అవినాష్ ఫ్యాను, ముందు అవినాష్ ని కామెడీ చేసుకొని స్టేజ్ ఎక్కమనమ్మా. హలో రాకేష్, ఏసి ఎక్కువ మాట్లాడకమ్మా నువ్వు. రాకేష్ మస్తు యాక్టింగ్ నేర్చుకొని అసలు పంచలేదు ముఖం బొక్కలేదు. తమ్ముంటే నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పురా. నువ్వెక్కడ చెప్పురా. అమీర్పేటకి రా చూసుకుందాం. అమీర్పేట వద్దురా, మైత్రం రారా. ఇలా కొట్టుకుంటూ ఉంటారు ఫ్యాన్స్. తర్వాత టీ స్టాల్ దగ్గర గొడవ వస్తుంది. ఎవరు టీ వాళ్ళు చెప్పుకుంటారు, ఎవరు బూస్ట్ వాళ్ళు చెప్పుకుంటారు. సో అక్కడ కూడా గొడవ జరిగితే ఎలా ఉంటుంది? నాకు టీ పంచదార అయ్యొద్దు. పంచదార వేయండి. నీకేం తెలుసా పంచదార తినో? కరెక్ట్ కాదు. పంచదార కావాలా? నేను మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడుతుంది. పంచదార వద్దు. నా టీలో పంచదార వేసుకొని నీకేమవుతుందిరా? సారీ ఏమన్నారు? నా టీలో నేను షుగర్ వేసుకుని తాగితే నీకేమవుతుందిరా? మీ టీలో సారీ సార్, నా టీలో ఏమన్నారు? ఏమన్నా చెప్పుకోవాలి దరిద్రుడా. సో ఇలా ఉంటది అనమాట. ముక్కు అవినోస్ కి అండ్ అలాగే మా రాకింగ్ రాకేష్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? జనరల్ గా క్యూలో ఉండే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో చేస్తే చూడాలనుంది. క్యూ అంటే మనకు గుర్తుకొచ్చే టెంపుల్ అక్కడ ఎలా ఉంటుంది చూద్దాం. దర్శనానికి 3 గంటలు పడుతుందటండి. 3 గంటలు అంటే ఇప్పుడు ఎండ్ అవుతుంది, అంటే 3 o'clock రావాలి. తెలుసా వస్తుంది. ఏరియా అదేనా? రండి ముందుకు రండి. కానీ నిజంగా గుళ్ళో ఇలా నుంచుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. కూర్చుని అద్భుతంగా ఉంటుంది. నిజంగా దేవుడు అండి ఇలాంటి దేవుడు పుణ్యక్షేత్రం. సార్ దేవుడు వచ్చాడండి. సార్ దేవుడు వచ్చాడు. సార్ దేవుడు వచ్చాడండి. దేవుడు వచ్చాడు. సో క్యూ అంటే మన దగ్గర గుర్తుకొచ్చేది ఇంకోటి. అర్జెంట్ బాత్రూమ్ వస్తే బస్ స్టేషన్ లోను, రైల్వే స్టేషన్ లోను బాత్రూమ్స్ దగ్గర క్యూ. హలో వెనకుండండి. ఉండండి. వీళ్ళు లోపల ఏం చేస్తారు సార్? నేను నైట్ సాంబార్ తిన్నాను సార్. ముద్దపప్పు. అయితే మీరే ఫస్ట్ ఉండాలి. అవును, థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ వాడు ఇంకా రాడు? సార్ నా బరువు నేనే మళ్ళీపోతాను. మీ బరువు నేనే. ముద్దపప్పు ఎంత? ఇది దొరికింది కానీ ఇక్కడ దొరకట్లేదు. అవును సార్, ముద్దపప్పు ఒక్కటైతే ఓకే సార్, ఆవకాయ కలిపాను దెబ్బ కొడుతుంది సార్. భయ్యా భయ్యా వాడు వచ్చాడు. భయ్యా ఈ ప్రపంచంలో మనంత బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రచ్చ రవి along with awesome అబ్బి. ఫ్రెండ్షిప్ మీద మేము ఎంత ఫ్రెండ్స్ అనేది మీకు ప్రాక్టికల్ గా చూపెడతాం. ఏ ఫ్రెండ్స్ అయినా బాగా కలిసేది సాయంత్రం పూట. అవునా కదా తమ్ముళ్ళు? మేము ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఇప్పుడు మీరు చూడండి. సిగరెట్ పెట్టుకోరా. పెట్టుకోండి, సిగరెట్ పెట్టుకోరా. సరే, ఎక్కడ లైట్ వెలిగితే అక్కడ సిగరెట్ వెలిగింది. అంత ఫ్రెండ్షిప్. మై ఫ్రెండ్షిప్. నువ్వు చెప్తావా నేను చెప్పన్నా?
నా గర్ల్ ఫ్రెండ్ పేరు కానీ పని చేద్దాం, మధ్యవర్తిగా మన రవి గారిని పెడదాం. ఓకే 1 2 3 అను. మా గర్ల్ ఫ్రెండ్ పేరు మేము చెప్పేస్తాం. రెడీ 1 2 3 శ్రీముఖి. మేమిద్దరం ప్రేమించుకొని ఒకటైతే ఆశీర్వదించాల్సిన వయసు రాని ఆశీర్వదించవలసిన వయసు కాదు, మరి ఈచ్ టుగెదర్. అవా ఆ సోఫాకి వీరికి దగ్గర చూడండి, జూమ్ వేయండి. ఏమన్నా చేంజ్ ఉన్నదా? కానీ ఈ మధ్య నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏం తీయించుకోవడానిక? పన్ను నొప్పి అన్నాడు. డాక్టర్ ఏమన్నాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తే మిస్టర్ ఆసమ్మప్పి నీకు ఈ వయసులో ఒక ఆడతోడు కావాలి అన్నాడు. ఒరే పిచ్చి, ఈ వయసులో నీకు నర్సు కావాలి, రిస్క్ షాట్లు ఎక్కువ చేస్తున్నావు, బాగా చూసుకోవడానికి అన్నాడు కానీ అమ్మాయి ప్రేమించడానికి కాదు. రవి, జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఏం సేయింగ్? నర్స్ అంటే కేవలం మనకు సర్వీస్ చేస్తుంది, కానీ నా ప్రాణానికి ప్రాణంగా, నాకు తోడుగా, నీడగా, మేగడగా ఉండడానికి నా శ్రీముఖి ఉంది. అది మీగడ పాలు కాదురా, పెరుగు కాదు. అరే తమ్ముడు, శ్రీముఖి నాకు అనుకునే వాళ్ళు ఒకసారి ఓ అనండ్రా. నేను ఇంకా అనక్కర్లేదు, ఎప్పుడైతే అతను చేతులు ఎత్తలేదు ఆ చేతులు నావే. అరే అప్పారావు, లైఫ్ లో పోతే రావు ఇక్కడ. శ్రీముఖి నాది, శ్రీముఖి నాది. సొంతం 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 నీకా నాకా హే. ఈ జన్మలో మనం కలవకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో మనం కలుస్తాం. ఓకే, మరి ఈ జోడికి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? హస్బెండ్ కి వైఫ్ కి మధ్యన లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే ఎలా ఉంటది? ఒకరు ఇంగ్లీష్ ఒకరు తెలుగు. మై డియర్ లవ్లీ కాంతం, వచ్చినప్పుడు సాయంత్రం అవి పట్టుకరా. వచ్చినాక నువ్వు పోయిన వారము ఏమన్నావు? అన్ని 4 వారాలు నీ ఇష్టం ఉన్నట్టు చేస్తామన్నావు. ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఫస్ట్ వీక్ ఏం చేస్తాం? బంగారం కొనుక్కుందాం. ఓకే, యు గో గోల్డ్. ఐ నెవర్ మైండ్, ఐ విల్ గివ్ యు మనీ. సెకండ్ వీక్ పోయి మంచి మంచి చీరలు. ఓకే. 3వ వారము ఊటీకి, కొడైకెనాల్, కాశ్మీర్ కు పోయేస్తాం. 3 weeks money is going back. No money. Okay. You temple, one take step and one cloth also. In front of cloth we both of Amma. అల్లే అల్లే అబ్రూస్లే అటచేస్తే నేనే ఫ్యామిలీ అదినే హరిడాకు కొంగలి నిన్ను చూస్తాంటే పరిగిందే ఆకలి. మరి ఇవాల్టి ఎపిసోడ్ లో పటాస్ పంచ్ పటాకాలో బెస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఎవరో కాదు, చందన. మీకు ఫేవరెట్ కాలం ఏంటి? నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. ఎందుకు? వాళ్ళు షార్ట్లు వేసుకొని షర్ట్స్ లేకుండా తిరుగుతారు కదా, బాడీ చూసి సెలెక్ట్ చేసుకుందాం అని బాయ్ ఫ్రెండ్. ఇకపై ఇకపై నువ్వు నేను లవర్సే దిల్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే. సో ఇవాల్టి జోడీ స్పెషల్ ఎంజాయ్ చేశారు కాబట్టి నెక్స్ట్ వీక్ సోలోస్ తో రెడీగా ఉంటాము. మీరందరూ మర్చిపోకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ ది అల్టిమేట్ స్టాండర్డ్ కామెడీ షో.